హైదరాబాద్కి ఎందుకు పరిమితం కావాలన్నా అన్ని ఊర్లకు రావాలి. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీలలో వరదలు వస్తున్నాయి, జనాలు కొట్టుకుపోతున్నారు, నాలాలలో పడి చచ్చిపోతున్నారు, ప్రకృతిని మనం డ్యామేజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ప్రజలు బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి. ప్రకృతి ఒడికి మనం దూరం అయితే మన వయనాడులో ఏమైందో చూసినాం, అంతకుముందు ఉత్తరాఖండ్లో ఏమైందో చూసినాం, అంతకుముందు కేదార్నాథ్ టెంపుల్ కోత ఏమైందో చూసినాం. కాబట్టి నేను రెండు చేతులు జోడించి అన్ని రాజకీయ పార్టీలకు, అందరు మీడియా మిత్రులకు సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, స్వచ్ఛందంగా మీ అంతలో మీరే మీరు ఆక్రమించినటువంటి చెరువులు, కుంటలు, నాలాలు ఏమైనా ఉంటాయి, దయచేసి అవి తొలగించండి. దాంట్లో మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళది గులగొట్టిరది, బీజేపీ వాళ్ళది గులగొట్టిరని రాజకీయ రంగును పులుమొద్దని నిష్పక్షపాతంగా అధికారులు కూడా చెరువులు, కుంటలు, నాలాల్ని ప్రొటెక్ట్ చేయమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా పొరపాటున తెలిసి తెలియ గడితే కూడా సంబంధిత అధికారులను పోయి దాన్ని కూలగొట్టాలనేటువంటి ఆదేశాలను కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి దయచేసి అధికారులు చేస్తున్న మంచి పనికి అందరం సహకరిద్దాం, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుదాం. 2525 చెరువులు, కుంటల్ని కాపాడమని హైకోర్టు చెప్పింది భాగ్యనగరంలో. ఇలా భాగ్యనగరం అంటే సిటీ ఆఫ్ లేక్స్ పోయి ఇలా సిటీ ఆఫ్ మోరీలు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి భాగ్యనగరానికి పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ హైడ్రా చేస్తున్న పనులని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ మహానగరానికి పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలు గతంలో జిహెచ్ఎంసీ కావచ్చు 58, 59 జీవోలో కూడా రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది. దీనిపై మీరేమో నువ్వు ఎట్లా రెగ్యులరైజ్ చేసుకున్నా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, చెరువులు, కుంటలు, నాలాలలో ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కట్టుకున్నా దానికి ఎవరు అనుమతి ఇచ్చినా వాటిని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూలగొట్టమని చెప్పింది. కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వరంగల్ ఉంది, నెక్స్ట్ సిటీ కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, సిద్దిపేట ఉంది, మున్సిపాలిటీస్ ఉండి ఎక్కడైతే 1,00,000 జనాభా దాటినటువంటి పట్టణాలు ఎక్కడైతే పెరుగుతూ ఉన్నాయో భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని అన్నిటిని చెరువుల్ని, కుంటల్ని కాపాడమనేది నా అప్పీల్. ఈ హైడ్రా టు బి ఎక్స్టెండెడ్ టు అన్ని మున్సిపాలిటీలకు రావాలని నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హైడ్రా కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మళ్ళీ రాజకీయ రంగు వస్తుంది అన్న దానికి 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక ట్యాంకుని అందరూ కబ్జా చేసిర్రు అన్నప్పుడు భాగ్యనగరంకి ఉండాల్సినటువంటి ఒక గొప్ప చెరువు పోతుందని శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి అప్పటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పంపించి కులగొట్టించిరన్న. తర్వాత 2007, 2008 లోపల హైకోర్టులో అనేక రకాలైనటువంటి పిల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి వేసి దాన్ని కాపాడమని చెప్పింది. దానికోసం జీవో నెంబర్ 154 2010వ సంవత్సరంలో వచ్చిందన్న. జీవోలు అయితే వచ్చినాయి కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మంత్రులు, ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉండడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను అభినందిస్తూనే విమర్శకులకి తావియొద్దని, తప్పుడు పనులు దీని ద్వారా జరగకుండా చూడాలని, పక్క పార్టీల్లో కొట్టిర్రు మనకి కొట్టలేదనేటువంటి ఆ చెడ్డ పేరుని తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి సూచన. అంటే కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, కోర్టు గైడ్లైన్స్ తీసుకొస్తున్నారు, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మీరు అన్న కోర్టు చెరువులో కట్టుకోమని అంటదని నేను అనుకోను. ఒకవేళ ఏదైనా తప్పు అఫిడవిట్లు ఇచ్చి ఎవరైనా స్టే తీసుకొస్తే 2 రోజులలో స్టే వేకట్ అవుతుంది, కొట్టేసేయాల్సిందే. ప్రకృతిని మించింది ఏం లేదు. మనం ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి వాయనాడులో ఏం చేసిందో చూసిర్రు, అట్లే అవుతుంది. రేపు భాగ్యనగరం కూడా చిన్న వాన పడితే వరదలలో మొన్న మాన్యువల్ తెరిచి 2 ఏళ్ల పిల్ల మాన్యువల్లో పడి చచ్చిపోయిందన్న. ఎవరికైనా పిల్లలు ఉంటారు. 18 ఏళ్ల చెల్లె కన్నటికొండ మీద వస్తుంటే ఆడ నాలా ఉంది, ఎల్లో కన్నా పోయింది, కొట్టుకుపోయింది. ఇవి జరగాలని ఎవడన్నా దుర్మార్గుడు కోరుకుంటే వానికి విఘ్నతకే వదిలేస్తుంది.